హాయ్ ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు నేను ఒక పప్పు చూపిస్తున్నా. అది అందరికీ తెలిసిందే, కానీ ఇప్పుడు పిల్లలు అంతగా ఇష్టపడరండి. కానీ నేను చూపిస్తున్నా, చూడండి. కందిపప్పు. ఇదేం ఆకుకూర మీరు గుర్తుపట్టగలరా? ఈ ఆకుకూర మునగాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, చింతపండు. ఇప్పుడు గ్లాసు బావు పప్పు వేసుకున్నా. ఇదిగోండి మునగాకు. పప్పుకు తగ్గట్టు మునగాకు వేసుకోవాలి. మరీ ఎక్కువ వద్దు, అట్లానే మరీ కొంచెం కాదండి, వేసుకోవాలి కదా. ఇగో పచ్చిమిర్చి 5 చిన్న చిన్న కాయలు పచ్చిమిర్చి ముక్కలు. ఇదిగోండి ఉల్లిపాయలు, చింతపండు. పులుపు ఏం లేదు కదా, అందుకని కొంతమంది గుజ్జు పిసికి వేస్తారు. నేను మామూలుగా ఇట్లాగే నానబెట్టి వేస్తున్నాను, పప్పుకు తగ్గట్టని. చింతపండు కడిగి నానబెట్టుకున్నాను. ఇవన్నీ కలిపేసేసి మనం మూత పెట్టుకొని కుక్కర్లో, ఇదిగోండి స్టవ్ వెలిగించాను, స్టవ్ మీద పెట్టుకున్నా. మరి మునగాకు పప్పు ఇది ఎందుకండి? మునగాకు అబ్బే తింటారా అంటే చాలా విటమిన్స్ ఉన్నాయన్నమాట. ఏ విటమిన్ చాలా ముఖ్యమైనది. ఇప్పుడు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా కూడా కంటి చూపు ప్రాబ్లం వస్తుంది కదా. ఎక్కడ దాకా ఎందుకు, మా మనవడికి 6 ఏళ్ల పిల్లోడికి కళ్ళజోడు వచ్చిందండి. మరి అది ఎంత ఇబ్బంది అయిన విషయం. కానీ వాళ్ళ అమ్మ వాళ్ళకి అది అర్థం కావాలి. చెప్పినా ఇప్పుడు పిల్లలు పట్టించుకోరు. వాళ్ళు పెట్టినా గబక్కన తినరు పిల్లలు. అందుకనేసని నేను అందరికీ ఒక మాట చెప్తున్నాను, ఏంటంటే తల్లులే ఏదైనా అలవాటు చేయాలి. మంచిది తింటమైనా, మంచి అలవాట్లైనా ఏదైనా తల్లి తండ్రి దగ్గర నుంచే రావాలి. లెగటం దగ్గర నుంచి పడుకునే వరకు తల్లిదండ్రుల అలవాట్లే. తండ్రి అంత ప్రధానం తీసుకోకూడదు. ఒక్కొక్కళ్ళకి ఒక్కో రకం ఉద్యోగం ఉంటుంది కదా. అందుకని మనం ఎక్కువ తల్లి పిల్లలతోనే ఉంటుంది కాబట్టి పిల్లలకి తల్లి ఏది చేస్తే పిల్లలు కూడా అదే చేస్తారు, అలవాటు పడతారు. మాట తీరైనా అంతే, పని తీరైనా అంతేనండి. అందుకనేసని తల్లి చాలా 90% ఆమెడ పాత్రే ఉంటుంది పిల్లల విషయంలో. తప్పకుండా తినిపించడం, తాగిపించడం, పడుకోబెట్టడం అవన్నీ తల్లి అలవాట్లే కదా. మీరందరూ ఒప్పుకోవాలి కదా, ఒప్పుకుంటారు. ఎందుకంటే మీరు కూడా నాలాంటి అమ్మలే కదా. సరేనా? సరే, నేను ఇది పప్పు అది అయిన తర్వాత తాలింపు పెట్టి మీకు పప్పు ఎలా ఉందో చూపిస్తాను. ఓకేనా? ఈరోజు మునగాకు పప్పు చేస్తున్నా. రేపు ఇంకో రకం మా దొడ్లోని, ఈ మునగ చెట్టు మా దొడ్లోనే ఉంది. రకరకాల ఆకుకూరలు ఉన్నాయి. నేను వెయ్యకుండా పెరిగినవి, మందు వేయలేదు, ఏం వేయలేదు. మాకు చాలా పెద్ద దొడ్డు ఉంది. రకరకాల ఆకుకూరలు, ఆయుర్వేదం మందులు, మొక్కలు అవన్నీ ఉన్నాయి. నేను ఇక నుంచి మీకు పరిచయం చేద్దామని అనుకుంటున్నాను. చూడండి. మీకు ఈ వీడియో నచ్చితే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు హ్యాపీగా నాకు గనక మీరు ప్రోత్సాహం ఇచ్చారంటే నేను అనేక రకాలు చేస్తాను. వంటకాలు అవ్వచ్చు, ఒక మంచి మాట అవ్వచ్చు, ఏదైనా నా ఓపిక తగ్గట్టండి. కొంచెం మీరు నాకు ప్రోత్సాహం ఇవ్వండి. సరేనా? థ్యాంక్ యూ.